హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ? మీరు ఇంట్లో ఉన్న కలర్ఫుల్ కూరగాయలతో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఇంటి రుచితో చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, రండి రంగురంగుల చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీని మన హిమాస్ హోమ్ కుకింగ్ ఛానల్లో చూసేద్దాం. ఈ ప్రోటీన్ అండ్ వెజ్ కాంబో ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా రైస్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం నేను 2 గ్లాసుల రైస్ని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి ఉడికిస్తున్నాను. ఇందులో మన మసాలా దినుసులు బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఈ ఉడికించుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన కూరగాయలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఎగ్లను తీసుకోవాలి. వీటిని చక్కగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్గా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్గు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటికంటే ముందు కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని గుడ్డును చిన్న చిన్నగా కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వాటితో పాటు మిగిలిన కూరగాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇందులో బఠానీని కూడా వేస్తున్నాను. మా పిల్లలు బఠానీ వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వుల తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఇప్పుడు మన వీడియోలోకి వస్తే గుడ్డు పొడిని మరియు ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. చికెను మరియు కూరగాయ ముక్కల్ని, వాటితో పాటు గుడ్డు, అన్నం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం మిరియాల పొడిని మన కారానికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కారం తక్కువ తింటామంటే తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాము స్టార్టింగ్లోనే. తర్వాత రైస్ని కలుపుకోవాలి. పైన మాత్రమే కలుపుకోవాలి, లేదు అంటే రైస్ ముక్క విడిపోయే ప్రమాదం ఉంది. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ ఆర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, ఇప్పుడు ఎంతో రుచికరమైన రంగురంగుల వెజ్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధమవుతుంది. మనము ఇంటిల్లిపాది ఈ వెజ్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చేసుకోవచ్చు, హోటల్కి వెళ్ళే పని లేకుండా. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండోయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.